లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. మరి కాసేపట్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకురానున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు యువతి ఆరోపించింది. యువతి మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలో అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ కు తీసుకువచ్చి విచారించనున్నారు. లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. మరి కాసేపట్లో జానీ మాస్టర్ ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి పోలీసులు తీసుకురానున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు యువతి ఆరోపించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. వరలక్ష్మి, గత 4-5 రోజులుగా పరారులో ఉన్నటువంటి జానీ మాస్టర్ ను గోవాలోని ఒక లాడ్జ్ లో నార్సింగ్ స్పెషల్ ఆపరేషన్ టీం ఎస్ఓటీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక న్యాయస్థానం ఏదైతే ఉందో అక్కడ హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై అయితే ప్రస్తుతం హైదరాబాద్ కి తరలించడం జరుగుతుంది. అయితే ఈ రోజు జానీ మాస్టర్ ని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్నారు అనే సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకు అయితే జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలిస్తామని ఇటు రాజేంద్ర డీసీపీ కూడా మనకు చెప్పడం జరిగింది. సో తనపై జానీ మాస్టర్ ఎప్పటి నుంచో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పేసి ప్రముఖ కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే కేసు నమోదు చేసింది. సో ఫిర్యాదు చేసింది. దీంతో ఇటు పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో, అంటే కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా ఇటు జానీ మాస్టర్ అయితే పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసి ఆయా బృందాలను కూడా అక్కడక్కడ ఎక్కడెక్కడ వెళ్ళాడు అనే సమాచారం మేరకు మాత్రం ప్రత్యేక బృందాల ద్వారానే ఈ రోజు జానీ మాస్టర్ అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ నెల 15వ తారీఖు అయితే నార్సింగ్ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు ఇటు జానీ మాస్టర్ పై అయితే ఐపీసీ 376 అలాగే 506, 323 సెక్షన్ల కింద అయితే పోక్సో కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సో మొత్తానికి అయితే ఇటు జానీ మాస్టర్ తో పాటు ఇటు ఆయన భార్య కూడా పలుమార్లు తనపై శారీరకంగా కూడా దాడికి పాల్పడిందంటూ ఇటు మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో కేసు నమోదు ఫిర్యాదు చేస్తుందో ఆ బాలిక కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లానే జానీ మాస్టర్ భార్యను కూడా నార్సింగ్ పోలీసుల స్టేషన్ లో నిన్న నార్సింగ్ స్టేషన్ కూడా రావడం జరిగింది. అక్కడ చాలాసేపు కూడా విచారించడం జరిగింది. అయితే ఈ నెల 15 నుంచి ఇటు కేసు నమోదు చేసినప్పటి నుంచి జానీ మాస్టర్ కూడా పరారులో ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. పోలీసులు కూడా దొరకకుండా చాలా చోట్ల కూడా తిరగడం జరిగింది. దీంతో జానీ భార్యను కూడా విచారిస్తున్న క్రమంలోనే ఆయన ఎక్కడున్నాడనే సమాచారం అయితే పోలీసులు రాబట్టడం జరిగింది. ఆ సమాచారం ఆధారంగానే గోవాకు వెళ్లిన ప్రత్యేక బృందము జానీని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో నిన్న అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం ఆధ్వర్యంలో అన్ని కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఈ రోజు హైదరాబాద్ కి అయితే రాబోతున్నారు. అయితే అతని వద్ద నుంచి ఉన్నటువంటి పాస్పోర్ట్, సెల్ ఫోన్లను అయితే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. బాధితురాలతో ఇటు జానీ మాస్టర్ జరిపినటువంటి కాల్స్ ఏవైతే ఉంటాయో, వాట్సాప్ చాటింగ్, ఇతరత్ర మిగతా ఆధారాలన్నీ కూడా సేకరించేందుకు సెల్ ఫోన్లను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు కూడా ఇప్పటికే పంపించడం జరిగింది. అయితే తదుపరి విచారణ నిమిత్తం అయితే జానీ మాస్టర్ ను కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులు కూడా నిర్ణయించడం జరిగింది. సో ఈ రోజు మొత్తం మీద అయితే ఒక డాన్స్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చినటువంటి బాధితురాలు జానీ మాస్టర్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో జానీ కూడా 2019లో తన డాన్స్ బృందంలో కూడా సహాయక కొరియోగ్రాఫర్ గా కూడా ఆమెను ఎన్నుకోవడం జరిగింది. ఓ డాన్స్ ప్రాజెక్ట్ లో నిమిత్తం కూడా జానీ మాస్టర్ తో పాటు ముంబై వెళ్లిన బాధితులపై కూడా అక్కడికి వెళ్ళినటువంటి ఆ బాలిక హోటల్లో జానీ లైంగిక వేధింపుల్లో కూడా పాల్పడ్డారని, అప్పటికే బాధితురాలు వయసు మైనర్ బాలిక కాబట్టి 15 ఏళ్లు వయసు మాత్రమే ఉంది అని చెప్పడం పోలీసులు మైనర్ బాలిక కిందకే పోక్సో కేసు కింద చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. సో మొత్తానికి అయితే జానీ మాస్టర్ ఇప్పుడు కేసు పెట్టినటువంటి మైనర్ బాలికతో పాటు చాలా మంది లేడీస్ పై కూడా ఇట్లా లైంగిక వేధింపులు ఉన్నాయనే సమాచారం అయితే మనకు అందుతుంది. మరి అవి వాస్తవాల అవాస్తవాలనే
కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు ఉప్పరపల్లి స్టేషన్ కి అయితే తరలించబోతున్నారు. అక్కడ ఆధారాలను బట్టి పోలీసులు కూడా ముందుకెళ్లే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్న వాళ్ళకి. రైట్ లహరి, థ్యాంక్ యూ.